డాక్టర్ గారు, ఎటువంటి సెక్స్ భంగిమల్లో ఎక్కువ థ్రిల్ కలుగుతుంది? సాధారణంగా అండి, మనసు పడితే ఒకరికి ఆకర్షణ ఉన్నట్లయితే ఎటువంటి రతిభంగిమైనా చక్క తృప్తి పొందుతారండి. సాధారణంగా పొందుతారు. రతిభంగి ఏదైనా సరే, ఏ రకమైన మనసు పడాలి, నువ్వు నాకు కావాలి తహత ఉంటే ఏదైనా వాళ్ళకి మంచి అసలు టచ్ చేసేది కాదనే వాళ్ళకి ఎక్కడలేని ప్రేరణ వచ్చేస్తుంది, స్పందన వచ్చేస్తుంది. అయితే ఇంకా ఎక్కువ సుఖం పొందాలంటే ఏంటవుతుందంటే, ఆడవాళ్ళకి ముఖ్యంగా క్లైటోరిస్కి అలాగే యోనిలో జీ స్పాట్కి స్టిమ్యులేషన్ బాగా ఉండాలి. ఉంటే మాత్రం ఇంకొద్దిగా ఎక్స్ట్రా వాళ్ళు ఉంటారు. కానీ అవసరం లేకుండా కొంతమంది వాళ్ళు లేకుండానే వాళ్ళు తృప్తి చెందిస్తున్నారు కొంతమంది. కానీ అంత స్పందించిన స్త్రీకి క్లైటోరిస్కి జీ స్పాట్కి స్టిమ్యులేషన్ జరిగితే మాత్రం చక్కని తృప్తి కలుగుతుంది. దానికి ఏంటంటే రకరకాలుగా ఒక పొజిషన్ డాగీ పొజిషన్ అంటారు. మోకాళ్ళు మోచేతుల మీద పడుకోవాలి, పొజిషన్లో పడుకోవాలి. మోకాళ్ళు మోచేతుల మీద బోర్ల వంగి పడుకుంటే వెనక నుంచి చేసినప్పుడు వెనక నుంచి విజయనాలోకి యోని మార్గంలోకి పురుషాంగం ప్రవేశం చేస్తే అప్పుడు అక్కడ క్లైటోరిస్కి స్టిమ్యులేషన్ వస్తుంది, జీ స్పాట్కి ఎక్కువ స్టిమ్యులేషన్ వస్తుంది. ఆ ఒరిపిడితో చాలా తృప్తి పొందుతారు. అదొక డాగీ పొజిషన్. ఇంకో పొజిషన్ ఏంటంటే, మగవాడు కుర్చీలో కూర్చుంటాడు, చేతులు లేని కుర్చీలో కూర్చుంటాడు. స్త్రీ అతని మీదకి వచ్చి తాను చేస్తుంది. తాను చేసే ఆ పురుషాంగాన్ని తన కావాల్సిన రీతిలో రుద్దుకుంటుండే వరకల్లా తన రొమ్ములు తీసుకొచ్చి అది నొక్కడం వల్ల దీనివల్ల తాను ఎక్కువ తృప్తి పొందుతుంది. అదొక పొజిషన్, సిట్టింగ్ పొజిషన్. ఇది కాకుండా పురుషుడి కింద స్త్రీ పైకి వచ్చి చేసేటప్పుడు తనకు కావాల్సిన రీతిలో తను చక్కగా క్లైటోరిస్కి జీ స్పాట్కి స్టిమ్యులేషన్ చేసుకుంటుంది. ఆ పొజిషన్ తను మార్చుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ చేస్తే ఇలాంటి పొజిషన్. అలాగే ప్రక్క తిరిగి చేసేవి కూడా, ప్రక్క తిరిగి చేసే పొజిషన్లో కూడా స్త్రీకి తృప్తి బాగుంటుంది కూడా. అయితే ఇవాళ ఒక భంగిమ బాగా తను తృప్తిగా ఇస్తే రేపు ఇంకో రకం భంగిమ బాగున్నట్లు అనిపిస్తుంది. స్త్రీకి ఎప్పుడు ఒకటే రకం భంగిమ తృప్తినివ్వదు, మారిపోతుంటే వెరైటీ. ఇవాళ చాలా గొప్పగా అనిపించే రతిభంగిమ రేపు చాలా డల్గా అనిపిస్తుంది. అది వాసాయనుడు 60 రకాల రతిభంగుల నుంచి వర్ణించాడు. అలాగే మోడర్న్ దీంట్లో అసలు మోడర్న్ సెక్సాలజీలో అయితే 400 రతిభంగులు పేర్కొన్నారు. చిన్న మార్పులతో 400 రతిభంగులు. అయితే ఒకటంటే ఎప్పుడు ఒకటేనా అన్న ఫీలింగ్ కాకుండా ఉండడం కోసమని ఈ రకాలుగా ఉన్నాయి. ఏదైనా అన్నిటికంటే ముందు కావాల్సింది మనసు పడటం, ఆ మనసులో కోరిక ఉండాలి, డిజైర్. ఎప్పుడైతే డిజైర్ ఉంటుందో ఎక్సైట్మెంట్ వస్తుంది. ఆ ఎక్సైట్మెంట్తో చివరికి క్లైమాక్స్ వస్తుంది. ఆ క్లైమాక్స్లో ఆర్గజం వస్తుంది అన్నమాట. అంచేత కావాల్సిన ముందు మనసు పడడం, అతని మీద ఆమెకు, ఆమె అతనికి చక్కని కోరిక ఉండాలి. కోరిక మనసులో ఆ ఇద్దరు కోరికకి ఏంటంటే ఆ ఇద్దరికి ఒకవేళ మనసులు కలవాలి, ఎమోషనల్ అటాచ్మెంట్ రావాలి, ఒక సెక్షువల్గా ఫీలింగ్స్ కలగాలి. కలిగితే చక్కగా సరిపోతుంది.